సైతాను మనం చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోకుండా శతవిధాల ఆటంకపరుస్తాడని, దావీదు రాజు కాకుండా సౌలు ద్వారా 13 సంవత్సరాలు సైతాను దావీదును అడ్డుకున్నాడు. కానీ తుదకు దావీదు యూదా రాజ్యం మీద రాజుగా అభిషేకించబడిన తర్వాత ప్రశాంతంగా పరిపాలించడానికి వీలు లేకుండా అనేక యుద్ధాలు తీసుకొచ్చాడు సౌలు కుటుంబం ద్వారా. మళ్ళా ఒక్కసారి జ్ఞాపకం చేసి త్వరగా ముందుకు వెళ్ళిపోతా. మీ జీవితంలో ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, రాకుండా సైతాను ఆటంకపరుస్తాడు. వివాహం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, జరగకుండా సైతాను ప్రయత్నం చేస్తాడు. గర్భఫలం కోసం మీరు ఆశిస్తూ ఉంటారు, బిడ్డలు పుట్టకుండా సైతాను ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉద్యోగాన్ని ఇచ్చినా, వివాహం జరిగించిన, గర్భఫలాన్ని ఇచ్చినా, సొంత గృహాన్ని ఇచ్చినా, ఇతర దేశానికి బిడ్డలు చదువుకోవడానికి వెళ్ళనిచ్చిన, ఆ తర్వాత సైతాను గాడు మౌనంగా ఉండకుండా ఏం చేస్తాడో తెలుసా? ఉద్యోగం పొందుకున్న నిన్ను ఆ ఉద్యోగంలో స్థిరపడకుండా రకరకాల కష్టాలు తీసుకొస్తాడు. గర్భఫలం పొందుకున్న తర్వాత ఆ బిడ్డకు ఏదో ఒక వ్యాధిని, రోగాన్ని తీసుకొచ్చి ఆ బిడ్డకు ఆరోగ్యం లేకుండా నువ్వు తల్లడిల్లిపోయే విధంగా చేస్తాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య భర్తల మధ్య అనవసరమైనటువంటి తొందరలు తీసుకొచ్చి, మనస్పర్ధలు తీసుకొచ్చి ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. బిడ్డలకు చదువు కోసం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ బిడ్డలు సరిగా చదువుకోకుండా రకరకాల తప్పుడు స్నేహితులను తీసుకొచ్చి బిడ్డల భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సహోదరి సహోదరులు, మనం అనుకున్న గమ్యానికి చేరాలి అని అంటే సైతాను తీసుకొచ్చే రకరకాల ఆటంకాలను, అభ్యంతరాలను మనం జయించాలి అని అంటే ఒకే ఒక్క మార్గము ప్రార్థన జీవితము. ప్రార్థనా జీవితము లేకుండా సైతాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. కాబట్టే వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకోవడం అత్యవసరం. నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకున్న తర్వాత, నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరిగిన తర్వాత దాన్ని అనుభవించకుండా, ఆస్వాదించకుండా, ఆనందించకుండా సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తాడు. దావీదు జీవితంలో యూదా రాజ్యం మీద రాజుగా అభిషేకించబడిన తరువాత ప్రశాంతంగా పరిపాలన చేయనివలా సౌలు కుటుంబీకులు వచ్చి అస్తమాను దావీదుతో గొడవ పడ్డారు. బహుయుద్ధము జరిగినట్టుగా 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ప్రశాంతంగా తన పరిపాలన తాను చేసుకుంటే సౌలు కుటుంబీకులు మౌనంగా లేరు, దావీదును ఏదో విధంగా ఇబ్బంది పరిచే ప్రయత్నం చేశారు. అలాగే నీ జీవితం నువ్వు అనుకున్నది సాధించిన తరువాత దాన్ని అనుభవించకుండా, ఆస్వాదించకుండా సైతాను రకరకాల శోధనలు తీసుకొస్తాడు, రకరకాల కష్టాలు తీసుకొస్తాడు. కాబట్టే నీ జీవితంలో పొందుకున్న ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన సమయంలో సైతాను తీసుకొచ్చే ఆటంకాలు జయించాలి అని అంటే ఒక మూల సూత్రాన్ని ఖచ్చితంగా మన మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి, మన నరనరాల్లో జీర్ణించుకుపోవాలి. ఏంటో తెలుసా? కష్టంలో ఉన్నప్పుడే కాదు మనం దేవునికి దగ్గరగా జీవించాల్సింది, ప్రార్థన చేయాల్సింది. కష్టము తీరిపోయిన తర్వాత సుఖపడే సమయం వచ్చినప్పుడు మరింతగా మనం ప్రార్థన చేయాలి, మరింతగా దేవునికి దగ్గరగా జీవించాలి. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ సైతాను ఏం చేస్తాడంటే ఆ ప్రతిఫలాన్ని అనుభవించకుండా ఆటంకాలు తీసుకొస్తాడు. కాబట్టి ఆటంకాలు నువ్వు ఎదిరించాలంటే నీకు ప్రార్థన జీవితం కావాలి. అప్పుడే నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించగలుగుతావు. అర్థమైందా? నీ జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నావో సాధించేంత వరకు ప్రభువు దగ్గరగా జీవించు, ప్రార్థనాపరుడుగా జీవించు. సాధించిన తర్వాత దాన్ని అనుభవించాలంటే ప్రభువుకు మరింత దగ్గరగా జీవించు, మరింత ప్రార్థనాపరుడుగా జీవించు. అంటే అర్థం ఏమిటంటే ప్రార్థన వాక్యము అనేది నీ జీవితంలో, నా జీవితంలో శ్వాస నిశ్వాసగా ఉండాలి. ఊపిరి పీల్చాలి, తర్వాత ఊపిరి విడిచిపెట్టాలి. ఏది చేసి ఆపేసినా పోతావు అన్నమాట. మీకు అర్థమైందా? ఊపిరి పీల్చి వదిలిపెట్టకపోతే పోతావు, ఊపిరి వదిలిపెట్టి మళ్ళీ పీల్చకపోతే పోతావు. అంటే అర్థం ఏమిటి? ఆశీర్వాదం రాకముందు ప్రార్థన చేయాలి, చేయకపోతే పోతావు. ఆశీర్వదించబడిన తర్వాత ప్రార్థన చేయాలి, చేయకపోతే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఇది మన జీవితంలో ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుందాం. నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తాడా? మహాపరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటి అయిన, శ్రేష్టమైన, శక్తివంతమైన సందేశము ద్వారా మాకు కావలసిన బహు అద్భుతమైన సందేశాన్ని అందించినందుకు వందనాలయ్యా. నిన్ను ప్రేమించే మా అందరి జీవితాలు వెనుక
అద్భుతమైన నీ ప్రణాళిక ఉందని, నీ ఉద్దేశాలు ఉన్నాయని నాయన విశ్వసించే మా జీవితాల్లో సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి అని నమ్ముతున్నావు నాయన. ఈ నమ్మకాన్ని సైతాను పట్టుకెళ్ళిపోకుండా సహాయం చేయి. సైతాను ఆలోచనలకు, తలంపులకు ఏమాత్రము మేము దాసోహం కాక నాయన ధైర్యము కలిగి నిన్ను ఆధారం చేసుకొని, నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని నాయన నీ పాదాలు పట్టుకొని సైతాను యొక్క తంత్రాలను నాయన జవాబు పొందక మునుపు మేము జయించాలి. జవాబు పొందిన తర్వాత కూడా సైతాన్ని జయించి జవాబును ఆస్వాదించాలి, ఆనందించాలి. అప్పటి వరకు నాయనా నిన్ను మేము విడిచిపెట్టకుండా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా నీ మహాకనికరం చూపించుమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.